10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ స్వప్నం సాకారమైందని మరోసారి రుజువైంది. కేసీఆర్ పాలనలో జీఎస్వీఏ వృద్ధిలో రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తాజాగా జీఎస్వీఏ నివేదిక తేల్చి చెప్పింది. ఇప్పటికే ఆర్బీఐ, ఆర్థిక సర్వే, ఎస్ఎంఎస్సి కౌన్సిల్ ఇలా ఏ నివేదికను తీసుకున్నా గులాబీ దళపతి తెలంగాణ వాల్యూను పెంచారని స్పష్టం చేశాయి. మరోవైపు రేవంత్ ఏడాదిన్నర పాలనలోనే రాష్ట్రం అధోగతి పాలైందని పలు రిపోర్టులు రుజువు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక జైత్రయాత్రను ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కళ్ల ముందు ఉంచింది. కేసీఆర్ చేసిన అభివృద్ధిని దాచిపెట్టి అప్పులను పూచిగా చూపెడుతూ రాష్ట్రం దివాలా తీసిందని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారమంతా తప్పేనని ఈ రిపోర్టు మరోసారి రుజువు చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక రంగంలో తెలంగాణ కొత్త శిఖరాలను చేరుకుందని గణాంకాలతో సహా కుండబద్దలు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతోందని, తలసరి జీఎస్పీఏలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఐసీఆర్ఏ తేల్చి చెప్పింది. ఈ మేరకు 2014-15 నుంచి 2023-24 వరకు స్టేట్ ఎకనామిక్ ట్రెండ్స్ మే 2025 పేరిట నివేదికను విడుదల చేసింది. కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ సర్కార్ చేసి చూపించింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సత్తా చూపించడమే కాకుండా అభివృద్ధి అంటే ఏమిటో ఇతర రాష్ట్రాలకు చాటి చెప్పింది. ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలైన తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అంచనా వేయవచ్చు. తెలంగాణ కూడా ఆ ఆర్థికాభివృద్ధిని అనతి కాలంలోనే సాధించింది. 2014లో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు 2014-15లో తలసరి జీఎస్వీఏలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. 2023-24 నాటికి దేశంలోనే మొదటి స్థానానికి చేరుకుంది. 2014-15లో తెలంగాణ జీఎస్వీఏ ప్రస్తుత ధరల్లో 1.25 లక్షలుండగా 2023-24 నాటికి ఇది రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 3.5 లక్షలకు చేరింది. ఇదే సమయంలో తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 6.8%గా నమోదైంది. ఇది జాతీయ సగటు 5.8% కంటే ఎక్కువ అని ఐసీఆర్ఏ నివేదిక వివరించింది. తెలంగాణ వ్యవసాయ రంగం రూపురేఖలే మారిపోయాయని ఐసీఆర్ఏ నివేదిక కొనియాడింది. వ్యవసాయ రంగంలో తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 6.2%గా నమోదైనట్లు వెల్లడించింది. ధాన్యం దిగుబడిలో చాలా రాష్ట్రాలను అధిగమించి సాగులో 6% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నివేదిక వివరించింది. సాగు రంగం విస్తరించడానికి నీటిపారుదల వసతులు పెరగడమే కారణమని నివేదిక స్పష్టం చేసింది. 2014-15తో పోలిస్తే 2023-24 నాటికి నీటిపారుదల విస్తరణ 26% మేర పెరిగినట్లు తెలిపింది. మూలధనం వ్యయంలో 30-50% మేర వ్యయాన్ని నీటిపారుదల రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినట్లు వివరించింది. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల వల్లే రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగంలోనూ తెలంగాణ కొత్త రికార్డులను సృష్టించినట్లు ఐసీఆర్ఏ నివేదిక తెలిపింది. 10 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో రాష్ట్ర సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 6-7%గా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు 5.7% కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. అటు సేవల రంగంలోనూ రాష్ట్ర సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 6.5-6.9%గా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఈ విషయంలోనూ జాతీయ సగటు కంటే తెలంగాణ చాలా ముందున్నట్లు వివరించింది.
వాణిజ్య విభాగంలో 9%, రియల్ ఎస్టేట్ రంగంలో 8%, రవాణా రంగంలో 7% వృద్ధితో తెలంగాణ దేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు ఐసీఆర్ఏ నివేదికతో పాటు ఆర్థిక సర్వే 2024-25 నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్వీఏలో సేవారంగం వాటా 60% పైగా నమోదైనట్లు తెలిపింది. సర్వీస్ రంగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. 10 ఏళ్లలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ సేవల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి, సేవారంగం విస్తరించడానికి దోహదపడ్డాయని నివేదిక అభిప్రాయపడింది. హైదరాబాద్లో కార్యాలయ, నివాస స్థలాలకు మంచి గిరాకీ ఏర్పడినట్లు వివరించింది. ఆర్థిక ప్రగతికి కీలకమైన జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, పంటల సాగు, అటవీ విస్తీర్ణంతో పాటు పలు అంశాల్లో కేసీఆర్ హయాంలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదిక కూడా స్పష్టం. ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారు భయమైంది. ఆర్బీఐ ఆర్థిక సర్వే, ఎంఎస్ఎంఈ కౌన్సిల్తో పాటు ప్రస్తుత ఐసీఆర్ఏ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలనలోనే పచ్చని తెలంగాణ అస్తవ్యస్తంగా మారిపోయింది. జీఎస్టీపీ వృద్ధి రేటు గతంతో పోలిస్తే 0.94% మేర పడిపోయింది. తలసరి ఆదాయం వృద్ధి రేటు గతంతో పోలిస్తే 4.5% తక్కువగా రికార్డైంది. జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి కూడా పడిపోయాయి. ఈ మేరకు గత నెలలో విడుదలైన కేంద్ర ప్రభుత్వ ఎంఓఎస్పీఐ నివేదికతో స్పష్టం.